వి స్పార్కిల్ క్లినిక్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. ఇంటర్ పాస్ అయిన వినీలకి డాక్టరేట్ ఎవరిచ్చారు? కూకట్పల్లిలో కర్రీస్ అమ్ముకునే వినీలని ఫేమస్ చేసింది ఎవరు? అల్లాన్ని జ్యూస్ తీసేసి ఆ రసాన్ని దానిలో కలిపేసి దీన్ని ఎంటీ స్టమక్ మీద 6 నెలల్లో ఎలా పిహెచ్డి కంప్లీట్ చేశావు? ఆఖరికి బెజవాడ పెరుగు పచ్చడాంటిని కూడా మోసం చేశావు. నీకు తల్లి లేదు, పిల్ల లేదు, నీ బిజినెస్ ముఖ్యమా? చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత అంటూ ఉండేది, నడిమంత్రపు సిరికి నెత్తి మీద కళ్ళు అని. సరిగ్గా ఈ సామెత డాక్టర్ వినీలా కొండపల్లికి సెట్ అవుతుంది. సారీ ఫేక్ డాక్టర్ వినీలా మేడం గురించి చాలా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయొద్దు. అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్నే క్యాష్ చేసుకుని లక్షల్లో డబ్బులు సంపాదించింది డాక్టర్ వినీలా రెడ్డి. కాదు ఫేక్ డాక్టర్ వినీలా రెడ్డి. అందరికీ గుర్తుండే ఉంటది కదా, ఈవిడ చాలా ఇంటర్వ్యూలో చూసాం. ఈవిడ మనం అందం పెంచుతానంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. అసలు నన్ను అడిగితే కూకట్పల్లిలోని వసంత్ నగర్ లో కర్రీస్ అమ్ముకునే వినీలాని నిజంగా కొన్ని మీడియా ఛానల్స్ హైప్ ఇచ్చి ఇవాళ ఈ స్టేజ్ లో కూర్చోబెట్టాయి. దీంట్లో ఏ మాత్రం మొహమాటం లేదు. ఈ మాట ఎందుకు అన్నానంటే, ఈ మేడం మామూలు ఫ్రాడ్ కాదు భయ్యా. జనాల్ని ఏ విధంగా దండుకోవాలో, దోచుకోవాలో చాలా రోజులు బాగా నిద్ర లేని రాత్రులు గడిపి అంతా ఆలోచించి పక్కాగా ప్లాన్ చేసి జనాల్ని అందరూ దోచుకుంటున్నారు, నేను ఏదో ఒక అవతారం ఎత్తాలి అని ఫస్ట్ బ్యూటీషియన్ అవతారం ఎత్తింది వినీలా. సో అమ్మాయిలు ఎవరన్నా మా షేప్లు సరిగ్గా లేవు, లేకపోతే మాకు అందం లేదు, చూడటానికి నల్లగా ఉన్నాం, లేకపోతే మాకు ఐబ్రోస్ లేవు, లాంగ్ హెయిర్ కావాలి అని ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకుండా హై లెవెల్ ట్రీట్మెంట్ పేరుతో గట్టిగానే దోచేసింది. అమ్మాయిల్ని వదలని వినీలా అబ్బాయిలను కూడా వదల. ఎందుకు అబ్బాయిలు వదలాలి? సో అబ్బాయిలకేమో పొట్ట తగ్గిస్తా, బోర్డు మీద జుట్టు తెప్పిస్తా అని చెప్పేది. సో నేను చెప్పినట్టు వింటే తగ్గించాల్సినవి తగ్గిస్తా, పెంచాల్సినవి పెంచుతానంటూ ఎప్పటి నుంచో తెగ హడావుడి చేసింది సోషల్ మీడియాలో. సో అందిని కాడికి పెయిడ్ ఇంటర్వ్యూలు చేస్తూ దానికి తగ్గట్టుగా వి స్పార్కిల్ అనే ఒక క్లినిక్ కూడా రన్ చేస్తుంది. సో ఈ వి స్పార్కిల్ క్లినిక్ ఉన్న చోట ఇంతకు ముందు సెలూన్ నడిచింది అనమాట. ఈమె గారు చేసిన సేవలు అంటే అందరినీ మోసం చేసినందుకు గాను, అందరి తల మీద నెత్తి మీద చేయి పెట్టినందుకు గాను న్యూట్రిషన్ సొసైటీ నుంచి మెంబర్ గా కూడా అవకాశం ఇచ్చారు కొందరు పెద్దోళ్ళు. అయితే అదంతా నిజంగా వేరే విషయం అండి, దాని పక్కన పెట్టేద్దాం. అయితే పూర్ణిమ అనే వెల్నెస్ కోచ్ ఈ ఫేక్ డాక్టర్ వినీలా నిగ్గు తెలిసిందని చెప్పాలి. ఒక్కసారి పూర్ణిమ గారు మాట్లాడిన మాటలు విన్నాం. యు నో వై డాక్టరేట్ ఎ పర్సన్ గెట్. మీ దొంగ సర్టిఫికెట్ల భాగోతాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా పుష్ చేస్తాం. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు నీకు ఎవరిచ్చారు, ఎప్పుడు తీసుకున్నావు, మూతపడిపోయిన యూనివర్సిటీలు అన్నీ క్లియర్గా చెప్పేశాం. నువ్వు ఇంటర్వ్యూల కింద కామెంట్లు చూస్తున్నావో లేదో, నువ్వు విమెన్ కార్డ్ ప్లే చేసినా, తలుచుకోకూడని వాళ్ళ పేర్లు అనవసరమైన చోట్ల తలుచుకున్నా, ఏది వాడినా వర్కౌట్ అవట్లా. ఎందుకంటే నిజానికి ఉన్న పవర్ అట్లాంటిది. సో విన్నారు కదా వినీలా భాగవతం. ఇది ఈ కిలాడి లేడీ చేసిన పనులు ఇవి అనమాట. సో ఆవిడ గురించి మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం. సో ఈవిడ దగ్గర చాలా మంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా బుల్లితెర నటులు కావచ్చు, వీళ్ళంతా ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే నాకు ఐబ్రోస్ లేవని చెప్పి ఒక ఆవిడ వెళ్ళింది అనమాట. ఐబ్రోస్ లేవని చెప్పి వెళ్తే ఆ ఇంజక్షన్లు ఈ ఇంజక్షన్లు చేసి ఐబ్రోస్ తెప్పించింది. ఐబ్రోస్ తెప్పించిన 3-4 months తర్వాత ఆవిడికి మొహం బుగ్గంతా ఎర్రగా అయిపోయి బుగ్గ మీద పింపుల్స్ లాగా వచ్చేసాయి. సో ఏంటి, నాకు మరి మీరు చెప్పారు కదా ఐబ్రోస్ తెప్పించకపోతే డబ్బులు రీఫండ్ చేస్తానని అని చెప్పి అడిగితే వాళ్ళ భర్తని పెట్టి దౌర్జన్యం చేయించింది ఆవిడ మీద. ఆవిడెవరో కాదు, ఒక బుల్లితెర నటి. నేను పేరు రివీల్ చేయదలుచుకోలేదు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సెలబ్రిటీస్ అంటే బేసిక్ గా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. టీవీలో ఎవరైతే ఫేమ్ అవుతుంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి చాలా ఎవరికి తెలియకుండా ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటారు. ముక్కు వంకర
ఎర్రగా ఉందనో, లేకపోతే ఐబ్రోస్ కొంచెం నల్లగా ఉన్నో ఎర్రగా అవ్వాలనో ఇలాంటివి ఉంటాయి. సో కొంతమంది అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అప్పట్లో ఒక పెరుగు పచ్చడి ఆంటీ అని చెప్పి బెజవాడ ఆంటీ ఒక ఆవిడ చాలా ఫేమస్ అయింది. ఆవిడకి వాళ్ళిద్దరు కూతుళ్ళకి షేపుల విషయంలో కొంచెం ఇబ్బంది ఉండడంతో, అంటే ఇది బహిరంగంగా చెప్తున్నా ఎందుకంటే జరిగింది కాబట్టే, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళ షేపుల గురించి వర్ణించాలని కాదు ఈ వీడియో సారాంశం. ఈవిడ చేసిన పని అండ్ వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను. అయితే ఈ బెజవాడ ఆంటీ ఇంకా వాళ్ళిద్దరు కూతుళ్ళకి ఈవిడ ట్రీట్మెంట్ చేసింది, షేపులు మంచిగా రావాలని చెప్పి ఒక ట్రీట్మెంట్ చేస్తే దానికి దాదాపుగా 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ 2 లక్షల రూపాయలు ఖర్చు వాళ్ళు భరించారు. భరించిన తర్వాత మరి మాకు చాలా ఇబ్బంది అయింది, అంటే వాళ్ళు ట్రీట్మెంట్ వికటించింది అనమాట. సో వాళ్ళ షేపులు మొత్తం పోయాయి. మళ్ళీ ఇంకా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కూడా సమ్ ఇష్యూస్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గడం ఇలాంటివి కొన్ని జరిగాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ లావ్ అయిపోయాం మేము, మా షేపులు అంతా షేప్ అవుట్ అయిపోయాయి, సో మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా డబ్బులు మాకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారని చెప్తే వాళ్ళ భర్తని పెట్టి దౌర్జన్యం చేసి వాళ్ళని పంపించేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా రప్చర్ క్రియేట్ చేయడం దేనికి అని చెప్పి కామ్ గా వెళ్ళిపోయారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే మెయిన్ కస్టమర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాయి. ఒక్క సాటిస్ఫైడ్ కస్టమర్, ఒక బుల్లితెర నటి, ఆవిడ పేరు కూడా రివీల్ చేయను, ఆవిడ చాలా లావుగా ఉంటది, మీరు రోజు ఆవిడని సీరియల్స్ లో చూస్తారు. సో ఆవిడ కూడా వీళ్ళ కస్టమర్ అనమాట. సో ఫ్యాట్ లాస్ కోసం వెళ్ళింది. ఫ్యాట్ లాస్ కోసం ఈవిడ చాలా హై క్వాలిటీ ఇంజెక్షన్స్ ఇచ్చి వెంటనే కరెక్ట్ 3 months లో దాదాపు 25 kgs వెయిట్ లాస్ చేయించింది. నిజంగా అబ్నార్మల్ చెప్పాలి. 3 months లో 25 kgs వెయిట్ లాస్ అవడం అంటే వాళ్ళు చాలా హెల్త్ పరంగా కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేడీస్ అయితే చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అయినా సరే వెయిట్ లాస్ చేయించింది, ఆ ఇంజక్షన్లు ఏదో ఒకటి చేసి. దాని తర్వాత ఆవిడ అంతకన్నా వెయిట్ ఎక్కువ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఆవిడ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట, మీరు ఆవిడని సీరియల్స్ చూడలేరు. సో ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరి ఏంటమ్మా ఇట్లా లావ్ అయిపోయా, ఎందుకు ఏంటి అసలు ఏ ఇంజక్షన్ చేసావు, నాకు కనీసం అది ఇవ్వు, నేను సెకండ్ ఒపీనియన్కి వెళ్తాను వేరే హాస్పిటల్కి, ఇలాగే నేను ఓవర్ వెయిట్ అయిపోతే పరిస్థితి ఏంటి, నాకు షూటింగ్స్ రావట్లేదు ఇప్పటికే అని ఆవిడ చాలా బాధపడింది పాపం. ఒకనొక సమయంలో మీడియా ముందుకు కూడా వస్తాననుకుంది, కానీ ఇక ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయింది. ఇంకెందుకు దీన్ని రప్చర్ క్రియేట్ చేసుకుంది. సో ఒక రకంగా వినీల బాధితులు మొత్తం కూడా సమాజానికి భయపడి బయటికి రావట్లేదు. సో ఈవిడ చేసిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో డాక్టర్ పూర్ణిమ గారు బయటపెట్టారు. సో వినీల డాక్టరేట్ విషయానికి వద్దాం. అసలు వినీల +2 పాస్ అయింది, అది కూడా సర్టిఫికేట్ ఉందో ఎవరు చూడలేదు, నేను కూడా చూడలా, ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి కూడా ఎవరు. ఆవిడకి కూడా మరి తెలుసో లేదు తెలియదు. సరే ఆవిడ చదువు గురించి పక్కన పెడదాం. సరే డాక్టరేట్ ఎవరో ఇచ్చారు ఆవిడకి. సరే ఈ మధ్య డాక్టరేట్లు బేసిక్ గా ఎవరు పడితే వాళ్ళకి ఇస్తున్నారు. రీసెంట్ గా దువ్వాడ శ్రీనివాస్కి కూడా ఇచ్చారు. సో సరే డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు. ఈమె ఉంటది, నా దగ్గర బిఎస్సి చేసిన సర్టిఫికేట్ ఉందంటది, ఎంఎస్సి చేసిన సర్టిఫికేట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది బిఎస్సి చేసిన సర్టిఫికేట్? అసలు నీ దగ్గర ఇంటర్ సర్టిఫికేటే లేకుండా నీకు డాక్టరేట్ ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారు డాక్టరేట్? ఏ పని చేసేందుకు ఇచ్చారు? నీకేమన్నా కస్టమర్ బేస్ ఉందా? సాటిస్ఫైడ్ కస్టమర్ బేస్ లేదు. నువ్వు రీసెంట్ గా ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తే దాంట్లో దాదాపుగా 2-3 వేల కామెంట్లు నీకు అందరూ నెగిటివ్ గా పెట్టిన వాళ్ళే, ఒక్క పాజిటివ్ రివ్యూ చూపించి నీకున్నవి. ఇంటర్ సర్టిఫికేట్ కూడా లేని వినీల PCOS, PCOD, పోస్ట్ ప్రెగ్నెన్సీ వీటికి కూడా ఈవిడ ట్రీట్మెంట్ ఇస్తారంటూ గతంలో చెప్పింది. అసలు వాస్తవానికి ఈవిడ డాక్టర్ కాదు, ఏదో సోషల్ మీడియాలో హైప్ రావడం అంటే ఏంటి, ఈవిడ డబ్బులు ఇచ్చి కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ చేయించుకొని అలా హైప్ తెచ్చుకుంది అనమాట. ఆ క్రమంలో ఎవరో ఒక యాంకర్ అన్నారంట, మేడం మీరు డాక్టర్ని పెట్టేసుకోండి, ముందులో డాక్టర్ని పెట్టేసుకుంటే ఇంకా మీకు హైప్ పెరుగుతుంది, సో ఇబ్బంది ఉండదు మేడం, మిమ్మల్ని అందరూ అప్రోచ్ అవుతూ ఉంటారు, మీ బిజినెస్ పెరుగుతుంది అని చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చాడు అనమాట. ఆ ఐడియాకి అసలు ఇప్పుడు తబ్బిబ్బైపోయి ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ వినీల, అబ్బా ఈ పేరు భలే ఉంది, బ్రహ్మానందం సినిమాలో ఉంటది కదా ఎంత బాగుందా ఊహ, అలాగే ఈవిడ కూడా ఊహల్లో తేలిడిపోయింది అనమాట. సో పట్టపగలే చుక్కలు చూపించేసింది కస్టమర్లకి కట్ చేస్తే. మేజర్ గా వినీలని ఎవరు నమ్మారు అంటే, ఎవరైతే ఈ సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో, అంటే ఇంటి దగ్గర వాళ్ళు, ఊర్లో ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా కొంచెం ముక్కు వంకర కానీ, లేకపోతే నల్లగా ఉన్నామనో, ఐబ్రోస్ లేవనో, హీరోయిన్ లాగా ఇక్కడ నవ్వితే బొగ్గలు ఎర్రగా ఉండాలని చాలా మందికి అమ్మాయిలకు కోరిక ఉంటుంది అనమాట. నవ్వితే బొగ్గలు ఎర్రగా ఉండాలి, అలా
కొంచెం లుకింగ్ బాగుండాలి, అబ్బాయిలు అప్పుడే అట్రాక్ట్ అవుతారు, సో నా షేప్స్ బాగుండాలి అనే ఒక ఇది వాళ్ళలో ఉంటది. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు వినీలకి. వాళ్ళంతా కూడా మనకి డబ్బులు పోతే పోయినాయి, మనకి ఎంతో కొంత ప్లస్ అవుద్ది కదా అనే ఉద్దేశంలో ఈవిడ నమ్మారు. పోనీ డబ్బులు పోయినా ఒకవేళ మనం ఎర్రబడకపోతే లేకపోతే తెల్లబడకపోతే మన డబ్బులు మనకి బ్యాక్ ఇచ్చేస్తానందుగా అనే ఒక ఉద్దేశంతో వీళ్ళంతా కనెక్ట్ అయ్యారు. వీళ్ళంతా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నమాట. సో వాళ్ళు బేసిక్ గా ఏదైనా ఇలాంటి జరిగిందంటే, మోసం జరిగిందంటే బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉండదు ఇంకా వాళ్ళు. సో వీడికి ఫైనల్ గా ఎవరైతే చదువుకోని వాళ్ళు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, కనీసం అవగాహన లేని వాళ్ళు, అసలు వెల్నెస్ కోచ్ ఎవరు, బ్యూటిషియన్ ఎవరు, డైటీషియన్ ఎవరు, ఈ న్యూట్రిషనిస్ట్ ఎవరు, వీళ్ళు ఇలాంటి అవగాహన లేని వాళ్ళు ఈవిడ్ని అప్రోచ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నారు, సర్వం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈవిడ మాత్రం కోట్లు సంపాదించి చాలా హ్యాపీగా ఉంది. ఈవిడికేం పోద్ది కదా, అందరి దగ్గర బోల్డ్ డబ్బులు గుంజేసింది. ఇప్పుడు ఆ డబ్బులు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, థాయిలాండ్ దుబాయ్ పోయి. మొన్నటిదాకా ఈవిడికి పోయేదంటే ఒక్కటే, ఏంటంటే అది మొన్నటిదాకా డాక్టర్ వినీలా అని ఉండేది కదా అన్నిట్లలో, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఇటు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, అన్నిట్లలో. ఇప్పుడు జస్ట్ వినీలా అని పడుతుంది అనమాట. ఈవిడ నిజంగా బ్యూటీషియన్ కాదు, వెల్నెస్ కోచ్ కాదు, డైటీషియన్ కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు, ఏం కాదు. ఈవిడ ఇంతకు ముందు కూకట్పల్లి వసంత్ నగర్ లో ఈవిడ ఆ బీ స్పార్కిల్ పేరుతో ఒక సెలూన్ షాప్ రన్ చేసింది అనమాట. ఆ సెలూన్ షాప్ రన్ చేసి మెల్లమెల్లగా బ్యూటీషియన్ పేరు పెట్టుకుంది, తర్వాత డాక్టర్ పేరు పెట్టుకుంది, తర్వాత డైటీషియన్ పేరు పెట్టుకుంది. ఇప్పుడు అసలు ఇదంతా రప్చర్ క్రియేట్ అవ్వకుండా పూర్ణిమ గనక ఇదంతా చెప్పకుండా ఉంటే ఈవిడ గైనకాలజిస్ట్ కూడా అయ్యేది. అదేలా చెప్తా, ఎందుకంటే ఇవిడంట ఆడవాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, పీసీఓఎస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఇంకా పోస్ట్ ప్రెగ్నెన్సీ కొన్ని ఉంటాయి కదా, అంటే బేసిక్ నాకు కూడా తెలియదు వాటి గురించి. సో వాటి గురించి కూడా నేను ట్రీట్ చేస్తాను, వాటన్నిటిని బాగు చేస్తాను, ఆ సమస్య మీకు లేకుండా చేస్తా, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తా అని ఈవిడ చెప్పుకొచ్చిందంట చాలా మందికి. సో పొరపాటున కనుక పూర్ణిమ వినీలా గురించి ఈ నిజాలు కనుక నిగ్గు తేల్చకపోతే అందరూ రేపొద్దున ఆవిడ్ని గైనకాలజిస్ట్ వినీలా అని పిలిచేవాళ్ళు. సో ఎవరైనా సరే యువతకు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందం కోసం పరితపించి ముందుకు వెళ్ళి అసలు వాళ్ళు నిజంగా వెల్నెస్ కోచా, బ్యూటీషియనా, డైటీషియనా ఏదో కరెక్ట్ కనుక్కొని మాత్రమే వాళ్ళ దగ్గర చేరండి. తర్వాత ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనప్పుడు ఇబ్బందులు పడటం కంటే మీ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవడం కంటే కొంచెం బెటర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మంచిది. సో వినీల గురించి, డాక్టర్ వినీల కాదు ఫేక్ వినీల గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.